బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యానగర్లో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఫ్లెక్సీలు తగులుపెట్టి ఆఫీస్పై రాళ్లు రువ్వారు. ఘటనలో ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. నూతన సంవత్సరం వేళ రజనీ కార్యాలయం వైపు దూసుకెళ్లిన టీడీపీ జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని తోసే కార్యకర్తలు ముందుకు వెళ్లి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా విడుదల రజనీ నియమితులయ్యారు. కొత్త ఏడాది వేళ కార్యాలయం ప్రారంభించే క్రమంలో ఈ విధ్వంస ఘటన చోటు చేసుకుంది. మరి కాసేపట్లో కార్యాలయాన్ని మంత్రి విడుదల రజనీ పరిశీలించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి పవన్, వైసీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో అప్డేట్స్ అందించండి. గుడ్ మార్నింగ్ ప్రసన్న. ఏదైతే చూడొచ్చు, ఏదైతే నూతన సంవత్సర వేడుకల్లో కూడా గుంటూరులో వైసీపీ జనసేన టీడీపీ నేతల మధ్య చేస్తే పరస్పరం కొంత యుద్ధ వాతావరణం జరిగిందని చెప్పుకోవాలి. అర్ధరాత్రి సమయంలో కూడా గుంటూరు నగరంలోని విద్యానగర్ లో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తుత పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడుదల రజనీ కార్యాలయంపై కూడా కొంతమంది గుర్తు తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయానిపై టీడీపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేశారని చెప్పి కూడా ఇప్పటికే వైకాపా సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. ఏదైతే రాత్రి గొరిటిపాడు సెంటర్ లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయానికి ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా కేక్ కట్ చేసుకోవాలని చెప్పి దాదాపుగా ఒక 50 మంది యువకులు అక్కడికి వచ్చారు. వచ్చినటువంటి నేపథ్యంలో కూడా కేక్ కట్ చేసుకుంటున్న నేపథ్యంలో కూడా పక్కనే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి 50 మంది తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా రాళ్లతో ఒకసారిగా కార్యాలయంపై కూడా దాడి చేసినట్టుగా కూడా స్థానికులతో మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పార్టీ కార్యాలయం సంబంధించినటువంటి అద్దాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి విడుదల రజనీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా అక్కడ ఉన్నటువంటి వారు వెంటనే అక్కడికి రోడ్డు మీదకి తీసుకొచ్చి అక్కడ కాల్చడం తగలబెట్టడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా గుంటూరు సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఈ ఘటన అర్ధరాత్రి దాదాపు 1:30 ప్రాంతంలో కూడా చోటు చేసుకోవడంతో కూడా ఒకసారిగా పోలీసులు అక్కడ లేకపోయినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయాన్నే ప్రారంభం కావాల్సినటువంటి మంత్రి విడుదల రజనీ కార్యాలయానికి సంబంధించినటువంటి అలంకరణ కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలోని ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఒకసారిగా ఈ అద్దాలు పగలగొట్టడం, అదేవిధంగా ఫ్లెక్సీలు తగలబెట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా గుంటూరు నగరంలో కొంత హాట్ హీట్ అయితే మాత్రం పెంచుతా ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా గుంటూరులో జనసేన పార్టీ నేతలు, అదేవిధంగా ప్రస్తుత మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినటువంటి విడుదల రజనీకి సంబంధించినటువంటి దానిపై కూడా పరస్పరం మాటలు తూటాలు పేలుస్తా ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫ్లెక్సీలు గుంటూరు నగరంలో తొలగించారని చెప్పి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమన్వయకర్తగా ఉన్నటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గత 2 రోజుల నుంచి కూడా చవాకులు పేలుస్తా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి గుంటూరు నగరంలో పెద్దనం చలాయించాలని చూస్తే తామేమీ చూస్తూ ఊరుకోబోమని ఒక హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో రాత్రి ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల కూడా ఒకసారిగా అసలు గుంటూరులో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారనున్నాయని కూడా కొంత హాట్ హీట్ అయితే పెంచుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరి కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఎమ్మెల్సీ లేళ్ల అప్పారెడ్డి కూడా పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఎక్కడెక్కడైతే అద్దాలు ధ్వంసమయ్యాయో ఆ అద్దాలు ధ్వంసమైనటువంటి వాటిని పరిశీలించడమే కాకుండా అక్కడ జరిగినటువంటి పరిస్థితిపై పూర్తి స్థాయిలో కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకువెళ్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క దాడిలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు సైతం ఎవరిని వదిలిపెట్టొద్దు, ద్వారా కూడా వాటిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క మాటల యుద్ధంలో కావాలనే టీడీపీ జనసేన సంబంధించిన కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని చెప్పి కూడా వైకాపా సంబంధించిన శ్రేణులు అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎదుర్కొనలేక దమ్ము లేక ఈ రోజు ఈ విధంగా పార్టీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఆరోపిస్తా ఉన్నారు. మరి
ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని కూడా పలువురు పార్టీ శ్రేణులుగా మాత్రం పరిశీలిస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే మంత్రి విడుదల రజని యాక్చువల్ గా అయితే మాత్రం ఈ రోజు 10:30 గంటల ప్రాంతానికి ఆమె ముహూర్తం నిర్ణయించుకున్నారు. పశ్చిమ నియోజకవర్గ కార్యాలయాన్ని వేదిక కూడా ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఘటనలు చోటు చేసుకోవడం పట్ల కూడా ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి దీనికి సంబంధించి ఆరా తీశారు. అసలు ఎలా జరిగింది ఏంటనే కోణంలో కూడా ఆరా తీసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ ప్రాంతానికి రానుంది. వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారా లేదంటే తిరిగి మరలా వాయిదా వేస్తారని కూడా కొంత ప్రస్తావితంగా మారింది. ప్రస్తుతం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం జరిగాయి. మరి అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఫ్లెక్సీలు కూడా తగలబెట్టడం కూడా ఇప్పుడు దీనికి సంబంధించి మరి ఇక పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నోచుకోలేమని ఇక్కడ కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాయి. ఏది ఏమైనా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కూడా నూతన సంవత్సర వేడుకలు ఒక పక్క ఆనందంగా జరుపుకునేటువంటి కాలంలో కూడా ఇప్పుడు మరి తాజాగా మళ్ళీ ఘటన చోటు చేసుకోవడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మాత్రం గుంటూరులో కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ పవన్.